మల్లాది విష్ణు గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే విష్ణు గారు. చూస్తున్నాం పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. 111 BNSA పెట్టారు ఆయన పైన కూడా. ఈ రోజు సాయంత్రం పండగ రోజున పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగోలేనటువంటి పరిస్థితిలో ఇంటికి సడన్ గా వెళ్లి పోలీసులు టాబ్లెట్లు వేసుకుంటానన్నా ఒప్పుకోకుండా, భోజనం చేస్తే వస్తానన్నా ఒప్పుకోకుండా, హాస్పిటల్కి వెళ్ళి వస్తానన్నా కూడా ఒప్పుకోకుండా, రాకపోతే మరొక కేసు పెడతాం అన్నట్టుగా మాట్లాడినట్టుగా నేను చూశాను. ఇది నిరంకుశమైనటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. పోలీసులు దాష్టీకం కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం తప్పు చేశాడని పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేస్తారు? ఆయన ఏమన్నా దౌర్జన్యం చేశాడా, దుమ్మి చేశాడా, రౌడీజం చేశాడా, ఎవరన్నా కొట్టాడా, తిట్టాడా? రాజకీయ పార్టీలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పత్రికా ముఖంగా వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ఒక హక్కు ఉంటుంది. ఎవరి వాయిస్ వాళ్ళు వినిపిస్తారు. అలాంటిది ఆ రోజు ఏ రోజైతే ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడాడో ఆ రోజు ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా అంటే ఆ రోజు ఏమీ లేదు. అధికారం మారిన తర్వాత, ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సుదూరమైనటువంటి ప్రాంతాల్లో, ఒకటేమో శ్రీకాకుళంలో, ఒకటేమో అనంతపురంలో కేసులు నమోదు చేసి సడన్ గా అరెస్ట్ చేయటం అనేది ఒక ఏ రకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులకు ఉన్నటువంటి సవాళ్లు ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి హత్యలు కానీ, మానభంగాలు కానీ, ఆడపిల్లల మీద దౌర్జన్యాలు కానీ అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి సమాజం ప్రశాంతంగా ఉండే విధంగా చేయాల్సినటువంటి పోలీసు యంత్రాంగం గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో, ఎవరైతే రాజకీయ విమర్శలు చేశారో వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పని ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు. వాక్ స్వాతంత్రం ఉంది. వాక్ స్వాతంత్రం ద్వారా ఎవరైనా సరే విమర్శించవచ్చు, మాట్లాడచ్చు. అంతే తప్ప ఒక్క ఆంధ్రప్రదేశ్ లో గత 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే మాట్లాడారా? ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎన్నికల సభల్లో కానీ, ఎన్నికల వాతావరణంలో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మనం ఒకసారి మననం చేసుకుంటే ఎంతటి జుగుప్స కలిగించే విధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నేరుగా విమర్శలు చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా వదిలేసి ఈ రోజు సోషల్ మీడియా వారియర్స్ మీద, లేదంటే నిన్న ఒక న్యాయవాది మీద కేసు పెట్టడం జరిగింది. అలాగే పత్రికల మీద కేసులు పెట్టారు. అలాగే సినీ రంగ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి ఇంటికి వచ్చి రాత్రిపూట చేయాలని చెప్పని ఆలోచన సరైనటువంటిది కాదు. ఆ పోలీసులు చేయాల్సినటువంటి కర్తవ్యాలు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా ఉన్నటువంటి వారి మీద, గతంలో మాట్లాడినటువంటి వారి మీద తీసుకుని కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టాలని చెప్పనే ఒక కక్ష సాధింపు ధోరణితో చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తారు, మాకు ఎటువంటి కక్ష లేదు, మేము కక్షపూరితంగా వ్యవహరించట్లేదు అని చెప్తారు. దీన్ని ఏమనాలి? పోసాని కృష్ణమురళి గారు పక్క రాష్ట్రంలో ఉంటే అర్ధరాత్రి పూట వెళ్ళి అరెస్ట్ చేశారని అంటే ఈ కక్ష సాధింపుతో చేశారా, లేకపోతే ఏ విధంగా చేశారని చెప్పని మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకంగా పోలీసు యంత్రాంగం ప్రవర్తిస్తోంది. పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద న్యాయస్థానాలు కూడా తప్పు పడతా ఉన్నాయి. న్యాయస్థానాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి, మీరు తప్పు చేస్తున్నారు, మీ బాస్ను కూడా మేము పిలవాల్సి ఉంటుంది, కానీ మీరు సరిగా వ్యవహరించట్లేదు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా తీరు మార్చుకున్నారు. నిన్న పోలీసులని హెచ్చరించినప్పటికీ కూడా, నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ మర్నాడే అంటే ఈ రోజే మళ్ళీ ఇంకొక ప్రముఖమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక స్పోక్స్ పర్సన్ గా మాట్లాడినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పని అరెస్ట్ చేయడానికి వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం అంటే ఇది కాదు. ప్రభుత్వం నడపడం అంటే రాష్ట్రంలో ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలి, సంక్షేమాన్ని చూడాలి, అభివృద్ధిని చూడాలి. అంతే తప్ప పరిపాలన చేతిలోకి తీసుకుని పత్రికల మీద, న్యాయవాదుల మీద, సోషల్ మీడియా వర్కర్స్ మీద, ప్రముఖుల మీద కేసులు నమోదు చేసి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే తీరు మార్చుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇదే విధానం కొనసాగితే ఆంధ్రప్రదేశ్ లో చూస్తా ఉన్నాం మనం, ప్రతి నెల, ప్రతి రోజు, ప్రతి వారం ఏదో ఒక వ్యక్తిని మీద అరెస్ట్ చేసి అన్యాయంగా కేసులు పెట్టి లోపల జైలుకు పంపించాలని చెప్పిన ప్రయత్నం జరుగుతోంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ రకంగా వెళ్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ప్రజలకి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క చర్యల్ని వెనక్కి తీసుకునే విధంగా, వాళ్ళ చర్యల్ని ఆపే విధంగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ రోజు వారి జరిగినటువంటి అరెస్ట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రైట్, మల్లాది విష్ణు గారు, థ్యాంక్ యూ ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చినందుకు. నోటీస్ ఏం లేదా, మీరు లోపలికి కేసుకుంటున్నారు, లోపలికి కేసుకురండి, రాజలోకి కేసుకురండి, మేము ఎవరు అంటారు రాజలోకి కేసుకురండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీ చేతులు ఎక్కడ